ఒక్క నిమిషం. ఇంద్రనీల్ రెడ్డి గారు, అదే ఈ క్యాబినెట్ డెసిషన్లో కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు, కొత్త జిల్లాలకు 15 కొత్త కేటాయింపుకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ట్విన్ టవర్స్ నిర్మాణ బాధ్యతలను ఎల్ఎన్టీకి అప్పగించేందుకు అధికారం తెలిపింది. ఇది క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్కి. అలాగే అసెంబ్లీ హైకోర్టు డిజైన్ల కోసం అదనపు నిధులు, అమరావతి భూ కేటాయింపులపై జీఓఎం సిఫార్సుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అమరావతి ప్రాజెక్టుకు రీటెండర్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026 ఏపీ పీపీపీ పాలసీ 2026 ముసాయిదాకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి ఇటీవల కేంద్రంలో అదే పార్లమెంట్లో అసలు ఏంటి పెట్టుబడులు ఎన్ని వచ్చాయి అనేటువంటిది వైసీపీ వాళ్ళు అడిగితే మొత్తం కలిపి 6,000 చిల్లర కోట్లు మాత్రమే అని. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు తాజాగా కూడా అంటున్నారు 20 లక్షల ఉద్యోగాలు, 23 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నాం, ఇంకా నిరుద్యోగ భృతి ఎందుకు అని అంటాం. ఓ పక్క ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2026 వీటిని ఎలా చూడాలి? ఏదైనా రాష్ట్రానికి మంచి జరిగే నిర్ణయాలు కేబినెట్ తీసుకుంటే అభినందించాలి ఫస్ట్ థింగ్. అయితే అమరావతిలో మరలా కొంత ల్యాండ్ పూలింగ్ కూడా ఈరోజు ఆమోదం తెలిపారు. 2,500 ఎకరం అట్లా, అంటే స్పీడ్ రైల్వే లైన్ కోసం అని ఏదో మెన్షన్ చేశారు. సో కొన్ని మంచి పనులు చేయటం కోసం ఆమోదాలు తెలపటం, లేదు ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఇంకొంచెం మెరిట్స్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ రావడం కోసం పనిచేసాము అంటే డెఫినెట్లీ అభినందించాలి. కానీ చేయని దాన్ని చేసినట్లు, జరగని దాన్ని జరిగినట్లు, లేని నెంబర్స్ను చూపించి ప్రజెంటేషన్స్ పెట్టడం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైసీపీ వారు లోక్సభలోనో రాజ్యసభలోనో అడిగిన క్వశ్చన్కి కేంద్ర ప్రభుత్వం ఒక పర్టికులర్ నెంబర్ రిలీజ్ చేసిన తర్వాత విత్ ఇన్ ఏ డే మళ్ళీ వీళ్ళే కదా ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు, వీరు మరలా అడిగి వాళ్ళ అనుకూల మీడియాలో భారీ సంఖ్యలో నెంబర్లు మార్చి రాపించడం. ఇప్పుడు తప్పు బీజేపీ వారిదా లేదు టీడీపీ వాళ్ళదా? వీళ్ళిద్దరిలోనే కదా. ఇప్పుడు ఫస్ట్ చెప్పిన నెంబర్ అన్నా తప్పవాలి, నెక్స్ట్ డే చెప్పిన నెంబర్ అన్నా తప్పవాలి. ఈ రెండిట్లో ఏది తప్పు అన్నా కూడా అయితే బీజేపీ తప్పవాలి, లేదు టీడీపీ తప్పవాలి. కూటమిలో ఉన్నాం కదా కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి. మీరు మా కోసం నెంబర్లు వేరుగా చెప్పాలి అన్నట్లుంది. కానీ ఒకవేళ ముందు రోజు మరి ఎందుకు నెంబర్లు వేరుగా ఉండి? ఈరోజు ఈనాడు పేపర్ కానీ చూస్తే, ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో అంటే లోక్సభలో అడిగారంట భారీ స్థాయిలో పెట్టుబడులు విపరీతంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లు నెంబరింగ్ మార్చి చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ 23 లక్షల మందికి ఉద్యోగాలు అనేది నేను గతంలో కూడా చెప్పా సార్. 23 లక్షల మందికి ఉద్యోగాలు అంటే నియోజకవర్గానికి 12,000 మందికి పైగా ఉద్యోగాలు రావాలి. ఇప్పటికీ ఏది గతంలో ఉద్యోగం చేస్తున్నవారు కాదు, కొత్తగా ఉద్యోగాలు ఒక్కొక్క నియోజకవర్గంలో 12,000 మందికి పైగా రావాలి. 12,000 మందికి అంటే ఒక నియోజకవర్గంలో 60 నుంచి 100 గ్రామాలు ఉంటాయి. గ్రామానికి 150 మంది దాకా ఉద్యోగాలు రావాలి. ఒక గ్రామంలో 600 నుంచి 800 కుటుంబాలు ఉండే గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి 4-5 కుటుంబాల్లోనే ఒక ఉద్యోగం రావాలి. కాకపోతే ఇక్కడ మనం గ్రౌండ్లోకి వెళ్తే ఎలా ఉందంటే మా ఊళ్ళో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అనే ఊళ్ళే అన్నీ కనబడుతున్నాయి. సో మీరు గతంలో కూడా 2014 అధికారంలో రావడం కోసం ఇలాగే యువతని ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని మభ్యపెట్టారు. తర్వాత ఏం చేశారు? 5 సంవత్సరాల పాలనలో లాస్ట్లో 3 నెలల్లో 4 నెలల్లో నిరుద్యోగ భృతి 10 లక్షల మందికి 2,000 రూపాయల చొప్పున నెలకి 200 కోట్లు అలాట్ చేశారు. అంటే 10 లక్షల మంది అప్పుడు అలాట్ చేశారు కాబట్టి ఈ రోజున 20 లక్షల మందిని టార్గెట్ చేసి 2024 ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పారు. గతంలో కూడా 2014 నుంచి 2019 మధ్య ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ముస్లిం జాబ్ మేళాలు, కాపు జాబ్ మేళాలు, నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళాలు అనుకుంటూ విపరీతంగా జాబ్ మేళాలు నడిపి రాజకీయ ప్రసంగాల వేదికగా మార్చుకొని ఒక్కొక్క చోట 1000 మందికి, 2,000 మందికి, 3,000 మందికి జాబులు వచ్చి నేను పేపర్లో రాపించుకొని ఇలాగే ఊదరగొట్టారు. చివరికి ఏమైతే అవి బూటకు ఉద్యోగాలు, అపాయింట్మెంట్లు లేవు. ఆ యువత ఆగ్రహానికి 2019 ఎన్నికల్లో ఆ రిజల్ట్స్ చూశారు. చేసిన తప్పునే మళ్ళీ చేస్తున్నారు అంటే ఇది ఎంత మూర్ఖత్వం. మీరు గతంలో 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే యువతని ముందు ఓట్లేపించుకొని తర్వాత పని అయిపోయింది మేము ఇచ్చేసామని మభ్యపెట్టి చేసి చూపించాలనుకున్నారో దానికి యువత ఆగ్రహాన్ని చవి చూశారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? 20 లక్షల మంది నిరుద్యోగ భృతి చెప్పి ఉద్యోగాలు ఇచ్చేసాం, నిరుద్యోగ భృతి లేదు అని చెప్పాలని చూస్తున్నారు. గతంలో ఇదే పని చేశారు. ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఏ ఊరు వెళ్తే ఇప్పుడు 23 లక్షలు అండి, సింపుల్. మీరేం లెక్కేసుకోండి, నేను ప్రేక్షకులు కూడా చెబుతున్నా.
23 లక్షలు డివైడెడ్ బై 175 నియోజకవర్గాలు వేసుకుంటే 12,000 పైచిలకు ఉద్యోగాలు ఒక నియోజకవర్గంలో కొత్తగా వచ్చి ఉండాలి. ఒక నియోజకవర్గంలో నిజంగా 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉంటే నేను టీడీపీ వారికి ఒక సూచన చేస్తున్నా, ఆ 12,000 మందిని ఒక చోట సమావేశపరిచి మీడియా రూపంగా చూపిస్తే మీరు మరలా గెలుస్తారు. చూపించలేకపోతే 12,000 కుటుంబాలు ఇంటూ 3 లేక 4 ఓట్లు అంటే మీకు పడిన 40,000 ఓట్లు అటు పడటం అంటే వాళ్ళకి 40,000 ప్లస్ మీకు 40,000 మైనస్ అంటే ప్రతి నియోజకవర్గంలోనూ 80,000 ఓట్ల తేడా వస్తుంది. మీరు 90,000 పైచీలకు ఓట్లతో గెలిచినవి కేవలం 3 నియోజకవర్గాలే. అంటే 175 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితిని మీరు ఎదుర్కొంటే మొత్తం క్లీన్ స్వీప్ అవుతుంది. సో యువతతో ఇప్పుడు జంజీకి 12 సంవత్సరాల నుంచి ఎవరిని లెక్క చేయని బీజేపీ సైతం జంజీకి 10 రోజుల్లో దిగొచ్చింది. సో జంజీతో వద్దు, జాగ్రత్తగా చేయగలిగింది చెయ్యండి, చేసిందే చెప్పండి, చెయ్యని దాన్ని చేశాము అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టాలని ప్రయత్నించవద్దు. నరేంద్ర గారు, అదే ఇప్పుడు తాజాగా ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ప్రకటించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. యాక్చువల్గా శ్వేతపత్రం అనేది గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో ప్రకటిస్తారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో ఆయన ఏమన్నారంటే చాలా క్లియర్గా 1,49,000 కోట్లు పైగా ఖర్చు పెట్టాము ఈ 2 ఏళ్లలో అనేటువంటిది ఆయన చెప్పారు. సో దీని మీద మీరు ఏమంటారు? యాక్చువల్గా నిరుద్యోగ భృతి అనేటువంటిది ఇస్తానని చెప్పాను, కానీ 20 లక్షలు ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రయత్నంలో ఉన్నాను నేను అని ఆ నిరుద్యోగ భృతి గురించి కూడా అలా చెప్పడం జరిగింది. అదీను దాని తర్వాత ఏంటంటే ఇంకోటి, ఈ ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగులు చాలా రకాల డిమాండ్లు చేస్తున్నారు వాళ్ళ మీద ఎట్టకేలకి ఆయన ఏంటంటే ఆయన మనసులో మాట బయట పెట్టారండి. అది ఒకసారి విందాం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయట ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారిది అదే వైసీపీ హయాంలో 110% పెంచేశారు వాళ్ళు జీతాలు అవన్నీ కూడా, నేను 95%కి తగ్గించే ప్రయత్నం చేశాను. ఈ లెగసీ మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది రాష్ట్రాన్ని అందరూ. అదే నాన్ ప్లాన్ ఇప్పటికీ తడిసిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది అంతే. 2 జీతాలు ఇవ్వడానికి జనం ట్యాక్స్ కట్టేది వాళ్ళు కూడా లాగాలి కదా. సరే ఇష్టం అనుకోండి, అది వేరే విషయం. కానీ అది కాదు, మీకు నేను చెప్తానంటావా, మీరు చెప్పింది అన్నీ కరెక్ట్. కానీ అధికారం లేకపోతే అది మనం ఏం చేయలేము. నేను నాకు ఇప్పుడు తీసుకెళ్తాను అనుకుంటున్నారు రాష్ట్రాన్ని అందరూ. అదేం కాదు, అదే 1,2,000 కోట్లు నాన్ ప్లాన్ ఇప్పటికీ తడిసిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది అంతే. నేను చెప్పింది ఉద్యోగస్తులు నిరుద్యోగ వృత్తి 2 చెప్పాను. 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ వృత్తి. అక్కడ నేను సబ్సిడీస్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. ఉద్యోగాలు రాకపోతే ఇస్తున్నాం. 2 తల్లికి వందనం అన్నాం. దానికి వేరే ఆల్టర్నేటివ్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడ అన్ని నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చాం. ఈ విషయం ప్రతి ఒక్క గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విమర్శలు చేసే వాళ్ళు సిపిఎస్ గురించి సమాధానం చెప్పకుండా, మద్యపాన నిషేధం సమాధానం చెప్పకుండా, నేను ఇంత ట్రాన్స్పరెంట్ గా చేస్తే విమర్శించే వాళ్ళకి సమాధానం ఒకటే. నేను ప్రజలకు చెప్పాను, వాళ్ళ కోసం చేస్తాం, ముందుకెళ్తాం. ఆదాయం మన ఆదాయం జీతాలు సరిపోతుంది. కేంద్రం ఇచ్చే మనకు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ మన అప్పులకి వడ్డీకి సరిపోతుంది. నువ్వు వెల్ఫేర్ కి వీ హావ్ టు బారో. హౌ వి ఆర్ స్పెండింగ్, వేర్ వి ఆర్ స్పెండింగ్. అదే నరేంద్ర యాక్చువల్గా ఫస్ట్ క్లిప్ మీకు తెలిసే ఉంటుంది. అది గతంలో ఎప్పుడు 2019 ఆ టైంలో అనుకోకుండా అది లీక్ అయినటువంటి ఇది. అంటే ఉద్యోగస్తుల మీద ఆయనకి మనసులో ఉన్న అభిప్రాయం అని. ఇప్పుడు ఓవరాల్ గా అన్నిటి మీద ఉద్యోగస్తుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ సమ్అప్ చేసి చెప్పండి కంక్లూజన్. ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. మేము శ్వేతపత్రం ఎప్పుడు అడిగాని చెప్పండి. మా మీద రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల అప్పుతో మాకు అప్పచెప్పారు, వీళ్ళు వచ్చి 14 లక్షల కోట్లకు తీసుకెళ్లారు అని చెప్పని అన్న రోజునే మేము డిమాండ్ చేసాం. ఏమని, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, నిజంగా అది ఉందా లేదా బడ్జెట్ ప్రకారంగా అని చెప్పని అడిగితే దానికి సమాధానం లేదు. దాని తర్వాత 14 లక్షల నుంచి 10 లక్షల చివరాఖరికి అది 7 లక్షల రూపాయల వరకు. వాస్తవాలు ఏంటిది అనేది, అందులోనూ ఒక కరోనా విపత్తు టైంలో నిజంగానే ప్రతి రాష్ట్రానికి కూడా అధిక ఖర్చు అనేది వచ్చింది. కాబట్టి అది కలుపుకుంటేనే అప్పట్లో 3 లక్షల కోట్లు. అది కాకుండా సంక్షేమాల్లో ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి సంక్షేమం కూడా ప్రతి కుటుంబానికి కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా అందే విధంగా ఇచ్చారు. కాబట్టి అది వాస్తవంగా ఎక్కడికి వెళ్ళింది, ప్రజల సొమ్ము ప్రజలకి ఎంత స్పష్టంగా పారదర్శకం, వెరీ ట్రాన్స్పరెన్సీ. అది
అందరికీ తెలిసే విధంగా జరిగిందనమాట. డైరెక్ట్ బెనిఫిషియరీస్ కానీ, ఇండైరెక్ట్ బెనిఫిషియరీ కానీ, అన్ని డిబిటీస్ కానీ అట్లా అది క్లారిటీ ఇచ్చాం. మరి వీళ్ళు మేము ఇప్పటి వరకు చేసింది 1,49,000 కోట్లు అని చెప్పని వీళ్ళు అంటున్నారు. బాగుంది. అది ఎవరికి ఖర్చు పెట్టారంటే చెప్పట్లా. మొన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి కూడా ఉంది. నేను మొన్న బయటకు వచ్చిన వీడియో క్లిప్పింగ్ లోనే ఆయన కూర్చుని మాట్లాడుతున్నారు కలెక్టర్స్ తో. యాక్చువల్ గా మనకి రాబడి అంత, మనకి పే చేయాల్సిందంత. దిస్ ఈస్ వెరీ సింపుల్ లాజిక్ అంట. అదే లాజిక్ అండి. దానికి ఆయన అన్నాడు, యూ డోంట్ టెల్ మీ, ఐఎమ్ ఎన్ ఎకనమిస్ట్, నేను ఎకనామిక్ స్టూడెంట్ ని, మీకు తెలుసా అని వాళ్ళని భయపెడతానండి. దీనికి ఎకనమిక్స్ తో సంబంధమే ఉందండి. ఎకనమిక్స్ తో సంబంధం ఉంది. రాబడి ఎంత వస్తుందో దానికి నీ ఖర్చు ఎంత పెట్టాలనేది చిన్నపిల్లలు కూడా చెప్తారు. 8th 9th క్లాస్ వాళ్ళకి కూడా ఈ లెక్కలు చెప్పచ్చు. లేదా 6th క్లాస్ నుండి బాబు ఈ కూడికి నీకు వచ్చిన డబ్బులు ఎంత, నీకు ఖర్చులు ఇవి తీసేసేయమంటే చెప్తారు. ఎవరో చెప్పలేదు. దానికి ఒక ఎకనమిస్ట్ ఇంత సీనియారిటీ ఇవన్నీ అవసరం లేదు. తీసుకొచ్చినటువంటి అప్పుని మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎవరికి ఖర్చు పెట్టారు, ఒక పక్క మీరు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినటువంటి అంశాలు కూడా ఉన్నాయో దానిలో 5 అంశాలను డైరెక్ట్ గా మీరు పబ్లిక్ కి మేము ఇవ్వలేమని ఒక సందర్భంలో మీ మంత్రులు మాట్లాడారు, మీరు మాట్లాడారు. కొన్ని చోట్ల ఇది చెయ్యాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలన్నారు. ఇప్పటికీ మీరు ఆల్రెడీ చేస్తున్నది అమ్మేయడం జరుగుతూనే ఉంది. అంచెలంచెలుగా 99 పైసలకి దారాదత్తం చేస్తాం జరుగుతుంది భూముల్ని. దాని వెనక మీరు ఎంత వెనకేసుకుంటున్నారు అనేది ప్రజలకి అతి త్వరలోనే మేము తెలియజేస్తాం. కాకపోతే మీరు ఈ డబ్బుని ఏ విధంగా సంక్షేమానికి వాడారు, అభివృద్ధికి వాడారు, దానికి క్లారిటీ ఇవ్వమంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇంకేమంటున్నారండి, ఆయన బుకాయిస్తున్నారు, ఎట్లా బుకాయిస్తున్నారండి? దీని గురించి ప్రచారాలు చేసేవాళ్ళు ఎన్నన్నా చేస్తారు, వాళ్ళకి మేము చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పని అడ్డగోలుగా మాట్లాడితే ఎన్ని రోజులు చలామణి అవుతుంది చెప్పండి? ఎన్ని రోజులు చలామణి అవుతుంది? మీరు ఎంత రోజులు మాకు తెలిసి డైరెక్ట్ గా యాజ్ పర్ జియోస్ ప్రకారంగా ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల్లో 3,33,000 కోట్ల పైన అప్పు తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని ఎవరికి ఖర్చు పెట్టారు? కొన్ని సంక్షేమానికి ఇచ్చారా, కొన్ని రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చారా, కొన్ని ఎక్కడన్నా డెవలప్మెంట్ పరంగా ఎక్కడన్నా స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్ చేశారా? ఏది తీసుకున్నా కూడా గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి అమౌంట్ ఎక్కడా లేదు. ఇంకొకటి పైపెచ్చు ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి పిఆర్సీ మిషన్ లో కూడా ఆయన ఎప్పటికప్పుడు దాటేస్తానే ఉన్నారు. ఒకటి పక్కన డిఏలు కూడా ప్రాపర్ గా టైం. అదే అది మీరు పెంచేయటం వల్లే అది ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉందంట. ఆ లెగసీని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది. మేము పెంచేయడం అనేది మేము ప్రజలకి తీసుకున్న డబ్బులు ప్రజలకి వాడటం జరిగింది కానీ మేము తినలేదు కదా. రాష్ట్రాన్ని ఎక్కడ ఇబ్బందులు పెట్టలేదు. మేము ఏదైతే న్యాయం అనుకున్నామో, ఎంతవరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో అంతవరకు మేము ఇవ్వడం జరిగింది కానీ ఎలిజిబిలిటీని బియాండ్ ఎలిజిబిలిటీ ఎక్కడ మేము ఇవ్వలేదు. ఓన్లీ ఈయన ఈజ్ ఎ బిగ్ ఎకనమిస్ట్ అని చెప్పి ఎప్పటికప్పుడు క్లైమ్ చేసుకుంటుంటారు కదా చంద్రబాబు నాయుడు. ఈజ్ రియల్లీ అన్ ఎకనమిస్ట్ వైల్ కమింగ్ టు ది పవర్ ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి యాజ్ పర్ ది స్టేట్ బడ్జెట్ యొక్క ఇన్కమ్ అనేది ఆయనకి ఐడియా ఉంది కదా. దానికి నేను రీచ్ అవ్వగలనా లేదా, అంటే సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించిస్తా అన్నారు. అయితే జిఎస్టీ చూస్తే మనం ఇవాళ జిఎస్టీ వసూలు చాలా తక్కువ ఓవరాల్ గా కంట్రీలో. నా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి, సంపద సృష్టిస్తామని ఎన్నో కబుర్లు చెప్పారండి ఆయన. అదే ఇప్పుడు సలహాలు కూడా అడుగుతున్నారు. ఎవరైనా సలహాలు ఉంటే కూడా చెప్పండి సంపద సృష్టికి అని అడుగుతున్నారు. వాస్తవానికి జిఎస్టీ చూసుకుంటే మనం స్టేట్ లోనే చాలా కంట్రీ మొత్తం మీద స్టేట్ జిఎస్టీ చాలా దారుణంగా పడిపోయింది అనేటువంటిది చూద్దాం. ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర గారు, అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్రనీల్ రెడ్డి గారు. చూస్తున్నామండి 99 టీవీ.